మేము రీసెంట్గా ఒక సైట్ విజిట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ క్లయింట్ చెప్పారు. ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించారంట. అయినా కూడా లీక్ అరెస్ట్ కాలేదని చెప్పారు. తర్వాత క్లయింట్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము దీనికి ఒక నార్మల్ వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లం లాగా చూడకూడదు. సివిల్ ఇంజనీరింగ్ సైడ్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్ సైడ్ కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మేము దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు వర్క్లోకి వెళ్తే ఈ క్రాక్స్ని మెకానికల్ గ్రూవింగ్లో ఎక్స్పోజ్ చేసాము. తర్వాత క్రాక్స్ని సింపుల్ ఫిల్లింగ్తో కాకుండా మేము డ్యూయల్ కాంపోనెంట్ పాలియూరిథిన్ రెజిన్తో ఫిల్ చేస్తున్నాము. పాలియూరిథిన్ అనేది లీక్ని బ్లాక్ చేయడంలో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. క్రాక్స్ని ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేశాక వాటిలో నార్మల్ సిమెంట్ మోటార్తో కాకుండా ఒక హై బాండ్ ఉన్న పాలిమర్ ఎన్హాన్స్డ్ స్ట్రక్చరల్ మోటార్తో కవర్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ష్రింగేజ్ కానివ్వదు అండ్ రెసిస్టెంట్ అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. తర్వాత కోటింగ్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ప్రైమర్ కోట్ అప్లై చేసాము. నెక్స్ట్ ప్రైమర్ తర్వాత క్రాక్స్ మీద నాన్ వౌండ్ స్ట్రక్చరల్ ప్లీన్స్ కూడా అప్లై చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే క్రాక్స్ని ఓపెన్ కాకుండా చేస్తుంది. ఈ కోటింగ్ జస్ట్ పెయింట్లా కనిపిస్తుంది కానీ ఇది ఒక ఫ్లెక్సిబుల్ ఎలాస్టోమెరిక్ మెంబ్రేన్ అనమాట. ఇది స్లాబ్లో వచ్చే కదలికలతో సాగుతూ ఉంటుంది. దీన్ని 2 కోట్స్ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కోట్ వచ్చి హారిజంటల్గా వేసినప్పుడు సెకండ్ కోట్ వర్టికల్గా వేయాల్సి ఉంటుంది. ప్రైమర్తో కలిపి 3 కోట్స్ వస్తాయి. ఈ స్లాబ్లో మనం చేసిన ప్రాసెస్ మాత్రం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో డిజైన్ చేసింది. లాస్ట్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, రూఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు రూఫ్ని పగలగొట్టు చేయాల్సి ఉంటుందా అనేసి. మేము నో అనే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రూఫ్ని ఎప్పుడైతే మనం కొడతామో, బిల్డింగ్ని ఎప్పుడైతే పగలగొడతామో అది అదురుతుంది. అదరడం వల్ల న్యూ క్రాక్స్ డెవలప్ అవ్వచ్చు, ప్రాబ్లం ఇంకొంచెం ఇంక్రీజ్ కావచ్చు. సో మా ట్రీట్మెంట్స్ అన్నీ బిల్డింగ్ని ఎటువంటి కొట్టడం చేయకుండానే మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.